వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలోని నాసిక్లోని శ్రీ కాళారాం ఆలయంలో ప్రధాని మోదీ దర్శనం మరియు పూజలు. టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన చేరికలు. శపథాన్ని అమలు చేస్తున్న కేసినేని నాని. షర్మిలాపై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. 14 గ్రామాలు 5,800 మంది ఓటర్లు పైకెక్కి శుద్ధి చేసుకునేందుకు వీలులేని ఓవర్ హెడ్ ట్యాంకులు, హర్రాకొర్రా తప్ప మేజర్ రిపేర్లు రాని మోటార్లు, వరదలు రాని వంకలు, వాటి మరమ్మత్తు అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న అధికారులు, అందులో ఎవరి వాటా ఎంతో అర్థం కాక తలలు పట్టుకుంటున్న వార్డు మెంబర్లు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మేసర్ పంచాయతీ అయిన అనంతరాజుపేట గ్రామానికి 14 గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలో దాదాపు 6,000 మంది ఓటర్లు ఉండటమే కాక పంచాయతీలోని గ్రామాలన్నిటికీ 20 వరకు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో తప్ప మిగిలినవన్నీ వాడుకలో లేనివేనని, వాటిలో అసలు పైకెక్కి శుద్ధి చేసుకోవడానికి స్టెప్స్ లేని ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలు జరిగే దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా ఈ పంచాయతీ అభివృద్ధి పనులకు ఎంత గ్రాంట్ వస్తుందో, ఏ అభివృద్ధి పనులకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో, ఏ పనులకు ప్రాముఖ్యత ఇవ్వాలో వార్డు మెంబర్ల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఒక్క కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని వార్డు మెంబర్ మాధవరావు మీడియా ముందు వాపోయాడు. దీంతో ఏ అభివృద్ధి పనులకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకుందామని ఆర్డీఏ పెడితే ఇప్పటికే ఆ పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి 1.5 కోటి వరకు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారని, ఆ అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదని, ఇవన్నీ అడిగినందుకు తనపై దౌర్జన్యం చేయడమే కాక బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఈ పంచాయతీ సెక్రటరీ నాయకులను దోచిపెట్టడమే కాక ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకుంటే భారీగా ముడుపుకొని నో అబ్జెక్షన్ లెటర్లు కూడా ఇస్తున్నట్లు భారీగా గుసగుసలు వినపడుతున్నాయి. అంతేకాక అక్కడ జరిగే అవినీతి అక్రమాలలో ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నాయకులకు దోచిపెట్టడానికి పంచాయతీ సెక్రటరీ ఎంతగా సహకరిస్తుందో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని, ఇంత జరుగుతుంటే మండల స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు కూర్చున్నారో అర్థం కావడం లేదని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఆ పంచాయతీలో ఎక్కడెక్కడ ఏ రకాల అభివృద్ధి పనులు జరిగాయో, వాటికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ పంచాయతీ సెక్రటరీతో పాటు మండల స్థాయి అధికారులను కలిసి వివరాలను ఆరా తీసి మరిన్ని విశేషాలను బయట పెట్టేందుకు మన మీడియా బృందం రంగంలోకి దిగినట్లు తెలిపింది. మున్ముందు ఏమేమి బయటకు వస్తాయో, ఏవేవి పెడుతుందో వేచి చూద్దాం. అయ్యా నమస్కారము. అనంతరాయంపేట ముద్దపోలు మాధవరావు నా పేరు. 12వ నెంబర్ వార్డు నెంబర్ను నేను వార్డు నెంబర్గా వెళ్ళి 2021-22లోనే 54 లక్షలు, 2022-23లో 39 లక్షలు, 1.5 కోటి పైన
ఇప్పుడు వచ్చి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బిల్లులు అవ్వాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఏమి చేస్తున్నారో ఈ అధికారులు మా దగ్గర ఎప్పుడూ సంతకాలు పెట్టించుకోవాలా. అదేదో మీటింగ్ అంటారు, మీటింగ్ కాడ మెజార్టీ వాళ్ళు అని అంటారు. ఏది మాకు తెలియకుండా అడిపోయి వాళ్ళు చూసేసి వస్తున్నాము. ఆఫీసర్లు చేసేది ఇది. ఆయన నాగార్జున సార్ అయితే నాకు కల్లో కూడా కనపడుతున్నాడు. ఆయన అయితే ఇవాళకి నేను చూడాల. ఒకసారి మీ మీడియా ద్వారా ఆయన చూపిండి ఆయన ఏ రూట్ నన్ను లోపలేపించాడు ఏమిటిదని. ఆ నీళ్ళ ట్యాంకీలు అయితే 17 ట్యాంకీలు ఉన్నాయి. మీరు వచ్చి చూడండి. ఏ ట్యాంకీ కన్నా నీళ్లు పోతున్నాయా? ఒక పారాగా గోల్డ్ ఎత్తుకొని పోయి పైనుంచి మట్టి కింద పోవచ్చా? మీ మీడియా వాళ్ళన్నా అది అన్నా చూడండి. నిచ్చిన కొంటికి లేదు. ఆ మట్టి అన్నా చూసుకోండి మీరు. రెండోది వచ్చేసి ఆ ట్రాక్టర్ 3 ఏళ్ళ నుంచి నాకు చివరి కోరిక సత్సానో బతానో అది ఆడ పంచాయతీ ఆఫీస్ కాడ పెట్టండి అంటే లే. దానికి డ్రైవరు నిన్న ఉన్నట్టుండి ఒక ఫోటో వచ్చింది. పోయమ్మ సంతోషపడి ఆడికి పోతే మళ్ళీ ఎత్తుకోమన్నారని. ఆ డ్రైవర్లు ఎవరు? బండి ఆడుండాది. ఎంతమందికి నోరు కొట్టుకున్నా ఇండుకుంటే కదా. మీరు మీడియా వాళ్ళు మీరు న్యాయం చేయాలంటే నాకు ఈ చదువు రానోడికి ఒక వ్యవసాయం చేసుకొని వాడికి వాళ్ళ ఇంటికాడికి పోయి చూడండి. ఇది లేదు అంటే మీరు చెప్పిన శిక్షకి నేను ఏదైనా వాళ్ళ వాకిట్లో లేకపోతే వాళ్ళ ఇంటికాడ ఇది ఎన్ని ఏళ్ళ నుంచి? ఇది 3 ఏళ్ళ నుంచి అని నేను చెప్తున్నా. గతం ట్రాక్టర్ వచ్చినాంచి అనంతరాంపేటలో ఇల్లు వాటర్ని అడగండి. ట్రాక్టర్ ఉందంటే మీరు ఏ శిక్ష చేసినా నేను దానికి సిద్ధమే. ఇది క్లీనింగ్లకు ఆడోళ్ళు నా ఇంటికాడికి వచ్చి నేను ఎదిరించి మాట్లాడుతున్నాను. అయ్యా 1.5 సంవత్సరం అయింది అయ్యా అని అన్నారు. మాది వాళ్ళు ఆడోళ్ళు. ఏం వాళ్ళు 1.5 సంవత్సరం వాళ్ళకి జీతాలు ఇలా. వాళ్ళు బిడ్డలను సాక్కోద్దా? చెత్త ఎత్తు. ఎవరికి జీతాలు ఇల్లయ్యా? వాళ్ళు ఏం చేస్తుంటారు? ఊర్లో చెత్త ఎత్తేసే ఆడోళ్ళు వాళ్ళకోలే ఇలా 1.5 సంవత్సరం జీతాలు. ఇది 11 లక్షల రూపాయలు ఈ వరదలకు కొట్టుకోపోయినట్టు ఏదో పెట్టున్నారు. ఇదేమిటి చదువట అది పెట్టారు. ఈ 11 లక్షల రూపాయలకు పని చూడకుండా సంతకాలు పెట్టారంటే ఏమి ఉద్యోగస్తుళ్ళు? అనంతరాజంపేటలో కొట్టుకోబోయే వంకలు వచ్చే అవకాశాలు ఎక్కడున్నాయి? ఇది రామాలమ్మ కాడి నుంచి బొమ్మార కాలవని ఈ కాలువ కొట్టుకోబోయే దానికి చేశారని అన్నారు. నాకు తెలిసినాక గంటకు నిలిచిపోతుంది, గంటకు పెరుగుతుంది. నేను పిల్లప్పటి నుంచి మా చేళ్ళు ఉన్నాయి. అంటే మా చేల మీద పోయిన నీళ్ళు అవి కూడా బిల్లులు ఏమైనా చేసుకొని తిన్నారా? ఏమిటిది? నాకు చదువు రాకదో మా బామర్దిని దొడుకొని వచ్చి ఇవన్నీ లెక్కలు చెప్పుకున్నా. అవి మొత్తము దీంట్లో అవకతవకలుగానే ఈ ట్రాక్టర్ కాడ మీరు వాళ్ళ ఇంటికాడికి పోయి చూడండి. లేదు ఏంది నాకు ఇది ఒకటి కాదు, మీరన్నీ. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వార్డు మెంబర్గా గెలిచి? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి మీటింగ్లకు నువ్వు పోలేదా? ఏం మీటింగో ఊరికాడికి పోయి చూసేసి వచ్చి ఉంటాం. మీటింగ్ ఏం మీటింగు? ఒక్క దఫా మాత్రం పోయినా 10 నిమిషాలు కూర్చొని వచ్చా. మీటింగ్ ఎప్పుడూ జరగల. ఈ పనుల గురించి ఎప్పుడూ జరగల. ఈ 14 మంది నెమ్మలను పిలుచుకోవచ్చు అడుగుదాం. మేము వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకున్నాం. అతన్నేనే చెప్పాను వైస్ ప్రెసిడెంట్. అతని కారులో ముందుకు తిప్పుకుంటారు, సంతకాలు పెట్టుకుంటున్నారు. ఇదే జరిగింది. కానీ మమ్మల్ని నెమ్మలను పట్టించుకుని నాదుడు లేడు. అది అంటే మీ గ్రామంలో ఏ పనులు జరుగుతున్నది మీకు తెలియదా? అసలుకి తెలియదు, బొత్తిగా తెలియదు. ఏ దేవుడి కాడికైనా చెప్దాం. మా ఊళ్ళో అందరినీ అడగండి, ప్రచారం చేయండి. ఒక్క పని అయినా మమ్మల ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఇదే కానుకొని జరుగుతుంది. ఇదే నాగార్జున సారు ఆయన అయ్యోళ్ళని అడగాలనే, ఎవరిని అడిగినా అయ్యోళ్ళని అడగాలంటారు. ఈ పంచాయతీలో అది ఆ పేరు ఆ అయ్యోళ్ళు ఎవరు చెప్పండి అని నేను ఆ వార్త కోసమే ఉండ. అయ్యోళ్ళు ఎవరు ఆ వార్తే నాకు కావాలి. ఎవరు? ఎంపీడీఓ నాగార్జున గారు అన్నారన్నమాట. నాగార్జున అతను ఈడ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఈ ఊరు గురించి బాగా అవగాహన ఉన్నోడు, ఎవరిని ఆడిరికియాలనేవాడు, ఇవన్నీ తెలిసినోడు. ఎవరు? నాగార్జున సార్. ఈడ సెక్రటరీగా ఉన్న అనంతరంపేటలో ఆయన సెక్రటరీగా ఉన్నాడు. అంత తెలిసినోడు ఆయన. ఇప్పుడు 6 నెలల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా. ఒక్క దప్ప ఆయన రమ్మను మీటింగ్ పెడదామని నేను 4-5 దప్పాలు మా అందరికీ చెప్పుకున్నా. ఆయన రమ్మను నేను చూడాలా, ఏడ పనులు చేస్తున్నాడు, ఏమిటిది అడుగుతాను, మీరు అడగలేరు నేను అడుగుతాను అని. మొన్న ఒక్కటే మీకు తెలియదు, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చిన రోజు నేను పోయి శ్రీదేవి మేడం దగ్గర ఫోన్ చేపించే ఈ మాదిరి నేను మాట్లాడాలని చెప్పి. నేనేం మాట్లాడాలి ఆయనతో? వెళ్ళిపోమ్మనన్నా. నేనేం మాట్లాడేది? మేడం వెళ్ళిపోయింది అన్నాడు. ఇంతవరకు ఫోన్ చేపించిన ఫోన్ మాట్లాడతను. అతని గురించి రామకోట రాసినట్టు రాయాలనిపిస్తుంది నాకు చదువు వచ్చుంటే. ఏలు ముద్దలతో అన్నా రామకోట రాసా, అదే చదువుకోలేదు కాబట్టి ఏలు ముద్దలతో రామకోట రాసా. ఆయనకు మాత్రం ఈ పంచాయతీ ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే అంత మేలు చేసి ఉన్నాడు ఆయన.
ఈ పనుల కాడికి వచ్చి ఈ నీళ్ళ ట్యాంకీల కాడికి వచ్చి నువ్వు గవర్నమెంట్ జీతం తీసుకునే దానిగా అన్నీ నాకు చూపి నేను చదువురాని మూర్ఖుడికి చూపిలోనోడు ఒక చదువుకునే యువతకు ఏమి చూపిస్తావు నువ్వు? ఈ పంచాయతీలో యువత కాడ అందరూ కలగన్న మేలుకొని అతని ఫోటో చూడండి, ఎవరి ఫోటో నాగార్జునది. నాకే సమాధానం చెప్పలేకుండా అంటే ఎవరు నా చదువుకున్న ఒక 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకైనా చెప్పగలుగుతాడు అతను ఒక ఆఫీసరు. ఈ పంచాయతీకి మళ్ళీ ఇన్ఛార్జి. ఎవరు అతన్ని పెట్టింది? ఎవరికి అనుకూలంగానే పెట్టుకున్నారు? ఈ ఊరికి మేలు చేయటానికి పెట్టుకున్నారా? రా, నేను చదువు లేనివాడిని నోరు కొట్టుకుంటున్నా. రా, పత్తి పని కాడికి నువ్వు చేపించిన పని లేయో ఎవరు వద్దు, నాకు చూపి, నాకు సమాధానం చెప్పు. ఇది చేశాను అని అదొక్కటి చాలు నాకు సంతోషం. అది నాకు ఈ పనులు ఇవన్నీ నాకు ప్రయోజనాల కోసం కాదు, నా పంచాయతీ బాగుండాలా. ఇవన్నీ మీరే దయచేసి మీ మీడియా ద్వారా నేను ఎంత కాడికైనా పోరాటమే. మీ మీడియా వాళ్ళు నాకు సాయం చేయండి. ఇదొక్కటి మాత్రం ఇవన్నీ. రాజంపేట నుంచి ఒక ఆఫీసర్ వచ్చి నాకు ఫోన్ చేశారు, సెక్రటరీ ఫోన్తో. మీరు ఎక్కడున్నారంటే మరి మా భార్య వాళ్ళ పెద్దమ్మ చనిపోయింది, అది అక్కడ ఉన్నాను మేడం అన్నా. నేను వచ్చాను అన్నా. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అన్నది. ఎంక్వైరీ వచ్చిన ఆఫీసర్ పేరు ఏమన్నా మీకు తెలుసాయా? అదే పార్వతి మేడం అన్నారు. ఆమెను నేను ఆదరాబాదరా వెళ్ళినా. అంతా 15 నిమిషాల్లో మళ్ళీ చేరుకున్నా. ఆమె ఉన్నదంతా 25 నిమిషాలు ఉన్నది పంచాయతీ ఆఫీస్ గారు. నేను ఈ పేపర్లన్నీ చెక్ చేసుకుంటున్నాం. అంతకు లోపలనే వెళ్ళిపోతాను. నేను ఫోన్ చేశాను. కరెక్ట్గా 5 సెకండ్లు ఏమో మాట్లాడుండాలి, 4 మాటలు. మేడం ఈ మాదిరా నేను 12వ నెంబర్ వార్డు నెంబర్ను ఆయన అడిగితే, ఏమయ్యా నీ బాధ ఏమి? ఇదే ఆమె మాట్లాడటం రాసుగా, ఏం నీ బాధ ఏమి? ఫైల్ ఎత్తుకొని అడిగిరా అన్నది. నేను మళ్ళీ ఈ పంచాయతీని ఎత్తుకొని పోలేను కదా. ఈ ట్రాక్టర్ ఎక్కడ అది ఎన్ని రుజువులు నీ దగ్గరికి ఎత్తుకొచ్చేట్టుగా ఉంటే నాకెందుకు ఇవన్నీ? ఆమె ఎంక్వైరీ కరెక్ట్గా చేయలే. నేను కలెక్టర్కి పిటిషన్ పెట్టా, పంచాయతీ శాఖ వీసీకి పెట్టా, అమరావతికి పెట్టా. అదో ఆ రిపోర్ట్లు కూడా నాకు వచ్చి ఉన్నాయి, మీకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఏమో ఇస్తారు. మళ్ళీ నన్ను ఆ పార్టీకి ఈ పార్టీకి అంటగడుతున్నారు. నేను పార్టీ కాదు, నేను ప్రభుత్వాన్ని విమర్శించాలా, ఎవరిని విమర్శించాలా. నాకు న్యాయం జరగాల అని నా పంచాయతీకి న్యాయం జరగాలనే ఉండ. కానీ నేను ఆ పార్టీ జెండా కప్పుకొని ఈ పార్టీ జెండా కప్పుకొని నేను పార్టీల తరపున ఎవరినా మాట్లాడమంటే నేను మాట్లాడేది, నా వెనక ఎవరో ఉండి వాళ్ళ ముందుకి మాట్లాడు, ఇది కాదు నేను చేసేది. నా పంచాయతీ బాగుపడాల, నా పంచాయతీలో యువత కన్నా ఇంకన్నా తెలివి రావాలా. ఇది ఇంత జరుగుతున్నది. ఒక చదువు లేనివాడు ఇన్ని బయటికి తీసినాడే అని చదువుకున్న పిల్లకాయలు దీంట్లో ముందుండి ఇదేమి తప్పులు జరిగినాయి, మన పంచాయతీని బాగా చేసుకోవాలి అందరం కలిసి. నీళ్లు ట్యాంకీలకే నీళ్లు పోయి 15 ఏళ్ళు అవుతున్నాయి. పైకెక్కి ఒక 2 గోళాల మట్టి కింద పోచ్చా. పైకెక్కే అవకాశం లేని ట్యాంకీలకు కూడా పంచాయతీ ఆఫీస్ కాడనే ఉండాలి. దాని మీద కూడా బిల్లు. పైకెక్కేదానికి ఎందుకు అవకాశం లేదు? పడికట్లు లేవు, అవి ఎప్పుడో సిలుము పెట్టిపోయినాయి. డైరెక్ట్ ఇచ్చుకొని ఉన్నారు, అందరికీ డైరెక్టే. ట్యాంక్కి నీళ్లు బావట్లేదా? ట్యాంకీకి నీళ్లు బావు, కానీ ఈ వీళ్ళు మాత్రం దానికి ఖర్చు క్లీన్ చేస్తున్నామని ఏదో 8 లక్షల చిల్లర 9 లక్షలు వచ్చిపోయి దీనికి బిల్లు. దీనికి సమాధానం చెప్పాను. ఆయన మా సార్ ఎట్ట సంతకం పెట్టాడో కానీ ఆయన మనిషిన్నా చూపిండి ఒకసారి. మీ మీడియా మీ సెల్లో ఫోటో ఉంటే ఏమన్నా చూసినా కానీ నమస్కారం సార్ అని అడుగుతాను ఆయన ఇన్నేళ్ళు అనంతరాంపేటలో ఉన్నాడు, నేను ఎప్పుడు వాడికి పోయి చూసినోడు కాదు. ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే ఏమిటిది? ఈ ఊర్లో ప్రజలు ఏం చేస్తున్నారు? ఇది నేను వార్డు నెంబర్ అయినాక ఈ 3 ఏళ్లలో తీసిందని కొత్త 27 సంవత్సరాలు ఏం చేసినారు? అడిగేవాళ్ళు లేరు. మొత్తం నా ఏయాంలోనే ఇంత కుంభకోణం జరిగింది. ఈ 30 ఏళ్లలో ఎంత జరుగుంటుందో ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ అనంతరాంపేట పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోండి. ఇవన్నీ మామూలుగా ఈ 3 ఏళ్లలోనే నేను ఇన్ని బయటకు తీశానంటే కొత్త 30 ఏళ్ళలో ఎన్ని ఉంటాయి? ఈ 3 ఏళ్లలోనే ఇంత బయటపడిందంటే నాగార్జున సార్ చెప్పినట్టు అయ్యగారు అయ్యాములో 20 సంవత్సరాలు ఇంకెంత జరుగుంటుంది, ఎన్ని కోట్లు జరుగుంటుంది. ఇది మంచి ఈడీ దగ్గర సిబిఐ వాళ్ళ దగ్గర విచారణ చేపించి మీ మీడియా ద్వారా నన్ను మళ్ళీ బెదిరించకుండా మీరే నాకు న్యాయం చేయండి. ఇప్పుడు ఎప్పుడన్నా బెదిరింపులు వచ్చాయా? ఈ మధ్యకాలం తొలిత మాత్రం కేసులు అన్నీ ఉండారు. నేను శాలలో ఆడాడా కూర్చోనుండా. ఇంటి దగ్గరికి బాలేదా? నేను ఎప్పుడన్నా సాయంకాలం పోయి అన్నం తినొచ్చా? ఎందుకు? వాళ్ళు బలం ఉన్నోళ్ళు ఏదన్నా చేర్చా కేసులే పెట్టేయాలన్నారు.
వాళ్ళకి 10 మంది బలగం ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదైనా కొడతారు చేస్తారు, ఎందుకు దెబ్బలు తినటము అని ఉండ. అదొక్కటి నాకు ఈ సాయం చేయండి. నా మీద ఆ పోలీసులను వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అన్యాయంగా చేసి ఇవన్నీ చేస్తే ఆయన మండల ఆఫీస్ కాడికి నాకు బాగా తెలుసు, చదువు లేకపోయినా నేరుగా వీడని హెచ్ఎంఎం హై స్కూల్ ఉద్యోగాల భర్తీ మిస్టరీ వివరాలను బహిర్గతం చేయని ఉన్నతాధికారులు. 40 లక్షలకు చేరిన ఒక్క ఉద్యోగ ధర తగ్గింపుకు ససేమెరా అంటూ చక్రం తిప్పుతున్న విశ్రాంత ఉద్యోగి లోపల బేరాలు కుదుర్చుకొని అంతుపట్టకుండా ఉద్యోగ నియామకాలకు సన్నద్ధమైన సంబంధిత శాఖ ఉన్నతాధికారులంటూ షికార్లు కొడుతున్న పుకార్లు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ స్థానిక మండల కేంద్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వెలిసి అత్యంత పేరు ప్రతిష్టలు పొంది ఉన్న హెచ్ఎంఎం హై స్కూల్ ఉద్యోగ నియామకాల్లో జరిగే గందరగోళాల భాగోతం మన 3RR న్యూస్ బృందం బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ఒక్కో ఉద్యోగం 40 లక్షల వరకు ధర పలుకుతుందని, ఉద్యోగ బేరసారాలన్నీ లోపల చక్కగా జరుగుతున్నాయని గోప్యతా వార్తలు వినపడుతున్నాయి. అయితే అక్కడ ఉద్యోగ నియామకాల విషయంలో చక్రం తిప్పుతోంది ప్రస్తుతం రాజకీయ ఒత్తిడి ప్రలోభాల వల్ల అర్హత లేకున్నా కరెస్పాండెంట్ అయి కూర్చున్న దేవసుందరంతో పాటు మరొక విశ్రాంతి ఉద్యోగి హస్తం కూడా ఉందంటూ బలమైన గోప్యతా వార్తలు వినపడుతున్నాయి. ఇంత జరుగుతుంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల వీరికి కూడా బలమైన మూటలు ముట్టాయన్న దానిపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని, బలంగా ముడుపులు అందినందుకే వారు పట్టించుకోవడం లేదని వదంతులు కూడా బలంగా వినపడుతున్నాయంటున్నారు కొంతమంది స్థానికులు. స్థానిక డిప్యూటీ డీఈఓ వరలక్ష్మి విచారణ చేపట్టినప్పుడు మన మీడియా బృందానికి ఎటువంటి సమాచారం అందించకపోవడం, రిపోర్టును ఉన్నతాధికారులకు పంపిస్తాం, మీ మీడియాకు ఎందుకు చెప్పాలనడంతో అప్పట్లోనే అనేక అనుమానాలను రేకెత్తించింది. అంతేకాక దానికి సంబంధించిన వివరాలను ఆరా తీయాలనే ఉద్దేశంతో మన 3RR న్యూస్ బృందం రైల్వే కోడూరు నుంచి రాయచోటికి చేరుకొని సంబంధిత వివరాలను వెల్లడించవలసిందిగా కోరడంతో సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాక నాకు ఇప్పుడు మూడ్ లేదంటూ అర్థం లేని సమాధానం ఇవ్వడంతో మేడం గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లి నిష్ఠా చేష్టలై నిల్చునే పరిస్థితి ఏర్పడింది మన 3RR న్యూస్ బృంద సభ్యులకు. ఇవన్నీ ఇలా ఉంటే మరొక జిల్లా స్థాయి నాయకుడు మన మీడియా సభ్యునికి ఫోన్ చేసి 13 సంవత్సరాల నుంచి జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్న వారికే ఉద్యోగాలు ఇస్తున్నారని, వార్తలు పెట్టే ముందు అన్ని వివరాలు తెలుసుకొని వార్తలు పెట్టాలని అనడంతో అప్పుడే చేరుకున్న మన మీడియా మిత్రుడు వారితో పాటు జీతభత్యాలు తీసుకోకుండా పనిచేస్తున్న మరో ముగ్గురిని పీకేసి వారికి కావలసిన వారిని నియామకాల లిస్టులో చేర్చడం ఎంతవరకు సమంజసమని అడగడంతో ఎటువంటి సమాధానం రాలేదు అటుపక్క నుంచి. అంటే ఆ ఉద్యోగాలు అమ్ముకున్నట్లేనా అనే సందేహాలు కూడా రావడం జరిగింది మన మీడియా బృందానికి. అయితే ఈసారి అలా కాకుండా అక్కడ ఉద్యోగ నియామకాల్లో జరిగే గందరగోళాలే కాదు, ప్రస్తుతం ఉన్న కరెస్పాండెంట్ కేఎం దేవసుందరాన్ని కాక జాన్ ప్రభాకర్ను హెచ్ఎంఎం హై స్కూల్ కరెస్పాండెంట్గా కొనసాగాలని ఉత్తర్వులను ఇవ్వడం, అది తెలుసుకున్న అప్పటి రూలింగ్ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు కొంతమంది ఉన్న పలంగా అప్పటికప్పుడు కొనసాగుతున్న డిప్యూటీ డీఈఓ రంగారెడ్డిని బదిలీ చేసి వారికి అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధమై చేతులు కలిపి ప్రస్తుతం డిప్యూటీ డీఈఓగా కొనసాగుతూ హెచ్ఎంఎం హై స్కూల్ ఉద్యోగ నియామకాల్లో జరిగే వివరాలను గోప్యంగా ఉంచి ఆ వివరాలను సైతం మీడియాకు వెల్లడించకుండా వెళ్లిపోయిన వరలక్ష్మి గారిని డిప్యూటీ డీఈఓగా నియమించుకోవడం, అప్పటి నుంచి ఇప్పటికీ ఆమె ఈ ఏరియాకు డిప్యూటీ డీఈఓగా కొనసాగుతుండడంలో ఆంతర్యమేమిటో వాటి వివరాలతో సహా ఆరా తీసి మరో వార్తలో బయటపెట్టేందుకు సిద్ధమైంది మన 3RR న్యూస్ బృందం. అయితే ఇప్పటికే హెచ్ఎంఎం హై స్కూల్ కరెస్పాండెంట్ నియామకాల్లో సంబంధించి హైకోర్టు మరియు అప్పటి జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కరెస్పాండెంట్ను నియమించాలని ఇచ్చిన ఉత్తర్వులు అన్నీ కూడా మన 3RR న్యూస్ బృందం చేతికి రావడం, వాటితో పాటు ఇంకా మరింత సమాచారాన్ని రాబట్టి వచ్చే వార్తలు బయట పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపింది.
శ్రీ 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 సింగారం హనుమాన్ దేవాలయం నుంచి అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భజన మండలి యువకులు, విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్, హిందూ వాహిని తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనే జగన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్న దళితులంటూ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వద్దని, అంతేకాక వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్లి అన్న జగన్తో షర్మిల అరగంట మంత్రాల సారాంశంలో ఆంతర్యం ఏమిటోనని అనడమే కాక తని అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ నేడు దళిత సింహ గర్జన సన్నాహక సమావేశమని ప్రకటించిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. వివరాలను పరిశీలిస్తే రాజమహేంద్రవరం దళితుల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్న దళిత సింహగర్జన సభకు దిశానిర్దేశం చేసేందుకు నేడు రాష్ట్ర దళిత నాయకులతో బొమ్మూరు బహిరంగ సభ వేదిక వద్ద సన్నాహక సమావేశం ఏర్పాట్లు చేసినట్లు అమలాపురం మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవి హర్షకుమార్ చెప్పారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశం హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దళిత జాతి జగన్కు బాసటగా నిలిచిందని, కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. దళితులను అన్ని రకాలుగా వంచారని మండిపడ్డారు. అందుకే గద్దెనెక్కించిన దళితులే జగన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దళితులను జగన్ ఏ విధంగా దగా చేశారో దళిత సింహ గర్జన సభలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సన్నాహక సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి దళిత నాయకులంతా రేపటి సమావేశానికి రావాలని కోరారు. తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వద్దని హర్షకుమార్ సూచించారు. ఆ రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడ ఎలా పనిచేయగలరని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టారని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి జగన్ ఇంటికి వెళ్లిన షర్మిలతో అన్న జగన్ అరగంట మంత్రాలు జరిపారని, మోడీని నేను చూసుకుంటాను, నువ్వు సోనియాను చూసుకో, ఎవరు అధికారంలోకి వచ్చినా మనం సేఫ్గా ఉంటామని జగన్ చెప్పారని జనం భావిస్తున్నారని హర్షకుమార్ అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనించాలని కోరారు. 2024 ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో జీవి శ్రీరాజ్, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కి బేషరతుగా సపోర్ట్ చేశారు, సంతోషం. కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిల గారిని ఆమోదించలేదు. ఒకవేళ ఆమోదించినట్లయితే బేషరతుగా ఆవిడకి ఒక్క స్టేజ్ మీదన్నా సరే హైదరాబాద్లో, తెలంగాణలో ఒక స్టేజ్ మీదన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవాడు. కనీసం రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. అయినా కానీ ఆవిడ అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకలేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఒకసారి రాష్ట్రాన్ని మీరు విడగొట్టారు. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు విడగొట్టిన తర్వాత ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింది. మా నిర్ణయానికి, మా అభిష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పి ఆంధ్రాలో ఉన్న పార్టీలు, ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టినా కానీ రాష్ట్రాన్ని విభజించి మీరు తెలంగాణకి పెద్దపీట వేశారు. వైఎస్ షర్మిలాని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే, ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు. తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి
మరి పెడితే ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా మెలగాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో. రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలని ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ షర్మిలా గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాలు, దాని యొక్క వెనక ఉన్న కుట్ర గురించే నేను మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, షర్మిలా గారిని ఏఐసిసిలో తీసుకోండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేయండి, కర్ణాటక నుంచి పార్లమెంట్ సీట్ ఇవ్వండి, రాజ్యసభకు పంపించండి, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ క్యాంపెయినర్ కింద వాడుకోనండి మీకు నమ్మకం ఉంటే. అంతేగాని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపడితే తెలంగాణ బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తున్నానన్న చెప్పిన వ్యక్తి ఇక్కడ ఆంధ్ర బాధ్యతలు చేపడితే రాబోయే పరిణామాలే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను.